మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపా కార్తిక్ ఒక ప్లాన్ అయితే వేస్తారు. ఇక కార్తిక్, దీపా నువ్వు చెప్పింది కరెక్టు. అవును, అమ్మని రెచ్చగొడితే మాత్రమే మనతో పాటు నాన్న దగ్గరికి వస్తుంది, లేకపోతే రాదు. మన ప్లాన్ వర్కౌట్ చేద్దాము. సరే బావా, ఉండు, అత్తయ్య వస్తుందో లేదో చూస్తాను అని చెప్పేసి దీప ఇక గది వైపు చూస్తుంది. అప్పుడే కాంచన లోపల నుంచి బయటికి వస్తూ ఉంటుంది. బావా, అత్త వస్తుంది, ఎక్కేందుకు స్టార్ట్ చేయి అని వెనకాలే ఇక దీప, బావా అత్త రాను అంటుంది కదా, వదిలేద్దామా? వదిలేకపోతే ఏం చేస్తాను దీప? అమ్మని బాధ పెట్టి లాగి మరీ తీసుకెళ్ళలేం కదా. అమ్మేమి సౌర్య కాదు కదా మనకు నచ్చినట్టు చేయడానికి. కరెక్ట్గా చెప్పావు బావా. అయినా అత్త అక్కడికి ఎందుకు రానుంటుందో నాకు బాగా తెలుసు. దీపకేం తెలుసు అని కాంచన అనుకుంటుంది. ఇక కార్తీక్, ఏంటి దీపాన్ని వంటుంది? అమ్మ అక్కడికి ఎందుకు రాదో నీకు తెలుసా? తెలుసు బావా. ఎందుకు రాదు? ఎందుకంటే అక్కడికి వస్తే మావయ్య మాటలకి ఎక్కడ అత్త కరిగిపోతుందనని భయం, ఎక్కడ మావయ్యని క్షమిస్తానేమోనన్న భయం. అందుకనే రానంటుంది. దీపా, అంటే అమ్మకి నిజంగా నాన్న మీద ప్రేమ ఉందంటావా? ఉంది బావా, లేకపోతే అక్కడికి ఎందుకు రానంటారు చెప్పు? ఉంది కాబట్టి ఆ ప్రేమ ఎక్కడ బయటపడిపోతుందన్న భయంతోనే రానంటున్నారు. దీపా, అంటే నువ్వు చెప్పినట్టు నిజంగానే అమ్మకి ఇంకా నాన్న మీద ప్రేమ ఉందన్నమాట. దీపేంటి నా కొడుకుతో ఇలా మాట్లాడుతుంది? ఆ మనిషి మీద నాకు ప్రేమ ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను వెళ్ళకపోతే కార్తీక్ దీప్ మాటలు నమ్ముతాడేమో. నేను ఇంకా ఆయన్ని ఇష్టపడుతున్నాను అనుకుంటాడేమో. లేదు, నేను కూడా అక్కడికి వెళ్ళాలి. నా మనసులో ఏ ప్రేమ లేదని వీళ్ళకి తెలియాలి అని చెప్పేసి కాంచన అయితే అక్క అక్క అని అనసూయని పిలుస్తుంది. ఏంటి చెల్లెమ్మా, సౌరిని స్కూల్కి పంపించేశావా? ఇదిగో ఇప్పుడే వెళ్ళింది. ఇప్పటి వరకు నన్ను ముప్పు తిప్పలు పెట్టింది. సరే అక్క, టిఫిన్ చేసావా? చేయలేదు చెల్లమ్మ. ఎలాగో కార్తీక్ బాబు దీప ఆ ఇంటికి వెళ్తారు కదా, మన ఇద్దరికే కదా అని ఆగాను. ఇప్పుడు ఉప్మా చేసానా? ఏం చేయాల్సిన అవసరం లేదు, మనం కూడా అక్కడికి వెళ్తున్నాం. ఏంటి చెల్లమ్మ నువ్వు అంటుంది? అవును, అయినా ఇంకా దీప కార్తీక్ రాలేదేంటి? వాళ్ళు పిలువు. ఇదిగో మేము వచ్చేసాము, ఇదిగో ఇంకా బయలుదేరుతాము అని దీప కార్తీక్ అంటారు. ఎక్కడికి రా? చెప్పాను కదమ్మా, నాన్న మమ్మల్ని టిఫిన్ చేయడానికి రమ్మని పిలిపించారు కదా, అక్కడికే. మరి మేము అంటే అది చెల్లెమ్మ కూడా వస్తానంది కార్తీక్ బాబు. అవునా పెద్దమ్మ? అమ్మా, ఈ విషయం చెప్పవేంటి? వస్తున్నాను. కొంతమందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఆ అనుమానాన్ని పోగొట్టుకోవడం కోసమే నేను అక్కడికి వస్తున్నాను, అర్థమవుతుందా అని దీప వైపు చూస్తూ అంటుంది. ఇక దీప, ఏంట తను అంటుంది? నా కొడుకుకి నువ్వు చాటుగా ఏమేం చెప్తున్నావో ఆ మాత్రం నాకు తెలీదా? అంటే అమ్మ, నువ్వు మీ మాటలు వినాల్సిన అవసరం నాకేముందిరా? ఇది నా నిర్ణయం, పదండి వెళ్దాం అని చెప్పేసి అంటుంది. ఇక కార్తీక్ అలాగే దీప తమ ప్లాన్ సక్సెస్ అయిందని చాలా సంతోషపడతారు. ఇంకా ఒక పక్కన కావేరి అయితే ఇంట్లో చాలా హడావుడి చేస్తూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న కాశీ అయితే, అత్తయ్య గారు నాకు కాఫీ కావాలి, కాఫీ ఇస్తారా? ఉదయాన్నే కాఫీ తాగకపోతే నాకు బాగా హెడేక్ వస్తుంది. అల్లుడి గారు, ఒక్క 10 నిమిషాలు మీరు సైలెంట్గా కూర్చోండి, నేను కాఫీ తీసుకొచ్చి ఇస్తాను. దీపా కార్తిక్ని ఇంటికి రమ్మన్నాను, వాళ్ళు ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు, వాళ్ళ కోసమే టిఫిన్స్ అన్నీ రెడీ చేస్తున్నాను. ఏంటి ఇన్ని రకాల టిఫిన్లా? అవును, ఇన్ని రోజుల తర్వాత దీపా కార్తిక్ ఇంటికి వస్తున్నారు కదా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక స్వప్న అలాగే శ్రీధర్ కూడా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలోకి కాశీ ఏమో, ఇదేంటో అత్తయ్య గారిని కాఫీ అడిగి అరగంట అవుతుంది, 10 నిమిషాల్లో ఇస్తానన్నారు, నన్ను పట్టించుకునే లేదు అని చెప్పేసి కాశీ అయితే, అత్తయ్య గారు ఎలాగో కాఫీ లేట్ అయ్యేలా ఉంది, నేను టిఫిన్ చేసి వెళ్ళిపోతాను, నాకు టిఫిన్ పెడతారా? దిల్లు, టిఫిన్ పెడతావా? నేను పెట్టను, కావాలంటే పెట్టుకొని తిను అని వెనకాలనే అప్పుడే కావేరి, ఏయ్ ఏంటి మాటలు? అల్లుడు గారు నేను పెడతానునండి అని చెప్పేసి కాశీకి టిఫిన్ పెట్టబోతూ ఉంటే అప్పుడే అక్కడికి దీపా, కార్తీక్, కాంచన ఇంకా అనసూయ వస్తారు. వాళ్ళని చూసిన కావేరి ఒక్కసారిగా ఆనందంతో కాశీకి టిఫిన్ వేయకుండా మధ్యలోనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కాశీకి చాలా కోపం వస్తుంది, కానీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. ఇంతలోకి శ్రీధర్ అలాగే స్వప్న, పెద్దమ్మా అన్నయ్య వద్దంతో నువ్వు కూడా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. కావేరి, కాంచనని లోపలికి తీసుకురా. అక్క లోపలికి రా అక్క, నేను ఇక్కడికి నా కొడుకు తల్లిగా వచ్చాను, అంతేగాని ఇక్కడ నాకెవరు మర్యాదలు చేయాల్సిన అవసరమే లేదు అని అంటుంది. ఇక అనసూయ, చెల్లమ్మ ఇది కూడా నీ ఇల్లే కదా అని అంటుంది. ఒక్కసారిగా కాంచన, అక్క ఇది నా ఇల్లు ఎలా అవుతుంది? ఇది నా ఇల్లు కాదు, అదిగో నీ ముందు నుంచున్నాడే
అతని ఇల్లు. ఇది కావేరికి ఆయనకి సంబంధించిన ఇల్లు. అక్క, అవన్నీ ఎందుకు? ముందు టిఫిన్ చేద్దురండి. మీకోసం అన్ని టిఫిన్లు సిద్ధంగా ఉన్నాయి. అవును వదిన, అవును వదిన. అమ్మ ఉదయాన్నే లేచి మీకోసం అన్ని రకాల టిఫిన్లు చేసింది. రండి కూర్చోండి అని వెనకాలనే అందరూ కూడా కూర్చుంటారు. ఇక కావేరి, అల్లుడు గారు మీరు లేచి అటు సైడ్ కూర్చుంటారా అని అంటుంది. ఇక కాశీకి చాలా కోపం వస్తుంది. కానీ కాశీ లేచి నుంచుంటాడు. అల్లుడు గారు మీరు కూర్చోండి. అవసరం లేదు అత్తయ్య గారు, నాకేమీ ఆకలేయట్లేదు. బావా, ముందు మీరు తినండి. కాశీ, ఈ టైం కల్లా నువ్వు ఆఫీస్కి బయలుదేరాలి కదా, మరి ఇంకా వెళ్ళలేదేంటి? బావా, ఆఫీస్ టైము 10 o'clock. సీఈఓ గారు ఇక్కడే ఉన్నారు. నేను ఆయనకే కదా పిఏని. అలాంటప్పుడు ఆయనతో పాటే వెళ్ళాలి కదా, అందుకే ఉన్నాను. అవును కార్తీక్, నేనే కాశీని ఉండమన్నాను చెప్పాను అని చెప్పేసి అంటాడు. ఇక అందరూ అయితే టిఫిన్స్ చేస్తారు. కాశీ మాత్రం ఆకలితో అలాగే నుంచుంటాడు. కానీ కాశీ మాత్రం టిఫిన్ చేయడు. ఇక ఇంతలోకి కావేరి, దీప, ఇదిగో ఈ స్వీట్ తిను. కార్తీక్, అక్క, ఇదిగోండి స్వీట్ తినండి అని వెనకాలనే ఇక కాశీకి, అల్లుడు గారు మీకు స్వీట్ ఇవ్వడం మర్చిపోయాను ఉండండి అని అంటూ ఉంటే ఇక అప్పుడే కావేరి స్వీట్ తీసుకొని వస్తూ ఇక అనసూయకి మంచినీళ్ళు అవడంతో ఇక ఆ స్వీట్ని కూడా కింద పెట్టేసి అనసూయకి మంచినీళ్ళు ఇస్తుంది. ఇక ఒక్కసారిగా కాశీకి చాలా కోపం వస్తుంది. ఇంతలోకి అందరూ కూడా కార్తీక్ని రెస్పెక్ట్ ఇచ్చి ఇక అందరూ కూడా వాళ్ళనే పట్టించుకోవడంతో కాశీకి చాలా కోపం వస్తుంది. ఇక ఇంతలోకి కాశీ అక్కడున్న స్వీట్ని తన చేతితో కింద పడేస్తాడు. దాంతో శ్రీధర్, కళ్ళు కనిపించట్లేదా? కప్పుని ఎలా పట్టుకోలో కూడా తెలియట్లేదా? చాలా బాగా చెప్పారు మామయ్య గారు. నాకు కళ్ళు కనిపించట్లేదు, కప్పు ఎలా పట్టుకోలో కూడా తెలియట్లేదు. కానీ మీకు నుంచున్న మనుషులు కూడా కనిపించట్లేదు కదా, మీ కంటికి నేను ఒక వస్తువులా కనిపిస్తున్నాను కదా అని అంటాడు. దాంతో కాశీ, ఏంటా మాటలు? పిల్లనిచ్చిన మావయ్యతో ఇలాగైనా మాట్లాడేది? బావా, చాలు బావా. ఓర్పు సహనానికని కొన్ని నియమాలు ఉంటాయి, కానీ వాటన్నిటినీ ఈరోజు అందరూ కలిసి నన్ను చంపేశారు. అవును బావా, ఈ మనిషి ఏమో ఉద్యోగం పేరుతో నన్ను పురుగులా చూస్తున్నాడు. లోపలున్న కుట్ర కోపాన్నంతటినీ నా మీద ప్రదర్శిస్తున్నాడు. ఇక స్వప్న ఏ మంచితనంతో నన్ను పెళ్లి చేసుకుందో ఇప్పుడు నాలో అది కనిపించట్లేదంట. నేను ఒక చేతకానివాణ్ణి అని ముద్ర వేసింది. ఇక అత్తయ్య గారు ఎప్పుడు చూసినా అల్లుడు గారు అంటూ నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకునే మా అత్తయ్య గారు ఈరోజు నన్ను పొద్దున్నుంచి నాకు ఆకలేస్తుంది అని అన్న టిఫిన్ కూడా పెట్టలేదు. ఇలా ఉంది నా పరిస్థితి, నన్నేం చేయమంటారు అని వెనకాలనే ఇక స్వప్న, ఏంటి కాశీ, మా అన్నయ్యతో నువ్వు చెప్పే అబద్ధాలన్నీ నిజమని నమ్ముతాడనుకుంటున్నావా ఏంటి? నువ్వెంత చేతకాని వాడివో ఇక్కడే తెలుస్తుంది. ఇంటికి వచ్చిన వాళ్ళ ముందు ఇంత చీప్గా బిహేవ్ చేస్తున్నావు, ఇక్కడే నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది అని వెనకాలనే కార్తీక్, స్వప్న అని అంటాడు. అన్నయ్య, చూడు స్వప్న, కాశీ నిన్ను అర్థం చేసుకుంది ఇదేనా? కాశీ నిన్నెంతో ఇష్టపడ్డాడు. కాశీ చాలా మొహమాటస్తాడు, ఏ విషయాన్ని త్వరగా బయట పెట్టలేడు. కానీ అలాంటి కాశీతో మీరు ఇలాగ ప్రవర్తించేది? అన్నయ్య, అది కాదు. చూడండి మాస్టారు, ఏదైనా సరే కాశీకి మీరు పిఏగా జాబ్ ఇచ్చారు. ఆ జాబ్ పర్పస్ వరకు మీరు కాశీతో మాట్లాడండి, తప్పలేదు. అంతేగాని కాశీని నోటికొచ్చినట్టు మాట్లాడద్దు. వద్దు బావా, నాకెవ్వరి రికమెండేషన్స్ అవసరం కూడా లేదు. నేను ఇలాగే ఉంటాను అని చెప్పేసి కాశీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక శ్రీధర్, వాడు అలాగే ఉంటాడు కానీ వాడిని పట్టించుకోవద్దు అని వెనకాలనే ఇక కావేరి దీపకి అలాగే కాంచనకి చీర పెడుతుంది. ఇక కాంచన ఆ చీరను తీసుకొని, చూడు కావేరి, ఇంటికి వచ్చిన వాళ్ళకి చీర పెట్టడంలో ఒక ఆనవాయితీ ఉంటుంది. నువ్వు నాకెందుకు పెట్టావో నాకు తెలీదు, కానీ ఈ చీరని తీసుకునే ఇది మాత్రం నాకు లేదు అని చెప్పేసి కాంచన చీరని పక్కన పెట్టేసి, కార్తీక్ బయలుదేరదామా అని వెనకాలనే, అది కదమ్మా మీరు, కార్తీక్ బయలుదేరదాం అని చెప్పేసి కాంచన అయితే అంటుంది. ఇక అందరూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇంకా ఒక పక్కన జోష్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే పారిజాతం కాశీకి ఫోన్ చేస్తుంది. ఇక కాశీ, ఏంటి నాన్నమ్మా, ఇక నువ్వొక్కదానివే మిగిలావు, నువ్వు కూడా నన్ను అనే మాటలు ఏమైనా ఉన్నాయా? ఏంట్రా ఫోన్ చేయగానే అలా చిరాగ్గా పడుతున్నావు? నేను దాసు కోసమని ఫోన్ చేశాను. వాడికి ఫోన్ చేస్తుంటే వాడి ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. వాడితో మాట్లాడి చాలా రోజులు అవుతుంది. అయినా వాడు వైజాగ్ వెళ్ళాడు, ఇంకా రాలేదా? తెలియదు నాన్నమ్మా. అయినా మా నాన్న తినకుంటే నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంటుంది? అంతా నా జీవితం అంతే, ఉంటాను అంటూ కాల్ కట్ చేస్తాడు. వీడికేమైంది, తిక్కగా మాట్లాడుతున్నాడు అని పారిజాతం అనుకుంటూ
జోష్న దగ్గరికి వస్తుంది. ఇక జోష్న అయితే ఒక్కసారిగా చాలా కోపంగా ఉంటుంది. జోష్న, ఏమైంది? గోర్లు కట్ చేసుకుంటున్నావా? గోర్లు కట్ చేయడం కాదు, నాకు అవకాశం దొరికితే దీప పీక కట్ చేయాలన్నంత కోపంగా ఉంది. వెళ్ళవే, ఆ పంచి. ఇక నిన్ను శాశ్వతంగా జైల్లో చెప్పకూడదు తినచ్చు గ్రాని. లేకపోతే చూసాక ఇంట్లో ఏం జరుగుతుందో. నువ్వు చేసే చిన్న చిన్న పొరపాట్లే ఆ కార్తీక్ గడికి ఆయుధంలా మారుతున్నాయి. నువ్వు దీపని అందరి ముందు ఫోన్లు చేయాలనుకున్నావు, కానీ వాడు నిన్ను అందరి ముందు ఫోన్లు చేశాడు. సరిపోదా ఇక కొత్తగా దీపని చంపాలంటున్నావు? గ్రాని, నువ్వు కూడా ఇలా చేస్తే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? చూడు, ముందు నీ ఆలోచనని, నీ ప్రవర్తనని మార్చుకోవాలి. అప్పుడే మనం ఏం చేసినా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు గ్రాని? ఆలోచించవే. నా అనుభవంతో నేను చెప్తున్నాను విను. నేను చెప్పే వరకు నువ్వు ఏ తప్పు చేయొద్దు. నువ్వు ఈసారి తప్పు చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో ఎవ్వరు కూడా నిన్ను క్షమించరు. అందుకే చెప్తున్నాను విను. అవకాశం కోసం ఎదురు చూడు. అవకాశం వచ్చినప్పుడు నువ్వేంటో అందరికీ తెలిసేలా చెయ్యి. అప్పటి వరకు అందరి ముందు, ఆ కార్తిక్ గాడి ముందు దొరికిపోమాకు అని చెప్పేసి అంటుంది. ఇక జోష్న, గ్రాని చెప్పింది నిజమే. అవకాశం వచ్చే వరకు సైలెంట్గా ఉండాలి. కానీ అవకాశం మనమే తీసుకొచ్చుకోవాలి కదా. అవును, ఆ అవకాశం ఎలా వస్తుందో నాకు తెలుసు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన కార్తీక్ దీప అయితే ఇంటికైతే వచ్చేస్తారు. ఇక రాగానే దీప కార్తీక్ కిచెన్లో వంట చేస్తూ ఉంటే అప్పుడే సుమిత్ర, కార్తీక్ ఈరోజు టిఫిన్ చేయలేదేంటి మీ ఇద్దరు? అది అత్త, నేను అలాగే దీప నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసాం. ఏంటి, అన్నయ్య ఇంటికి వెళ్ళారా? అవును. వదిన కూడా వెళ్ళిందా? వచ్చిందత్త. ఏంట్రా కార్తీక్ నువ్వు అంటుంది? కాంచన శ్రీధర్ ఇంటికి వెళ్ళిందా? అవును తాత. అబ్బో, అంటే వాళ్ళిద్దరూ కలుస్తారన్నమాట. అదేదో తెలీదు, కానీ మేము ఎన్ని తిప్పలు పడి మా అమ్మని అక్కడికి తీసుకెళ్లాల్సి వచ్చిందో తెలుసా అని చెప్పేసి కార్తీక్ అంటాడు. అప్పుడే పారిజాతం అక్కడికి వస్తుంది. బాగుంది, చాలా బాగుంది. ఈ మాయలోడు త్వరలో కాంచనని శ్రీధర్ని కూడా కలిపేసేలాగే ఉన్నాడు. పారిజాతం, నేనేమన్నానండి? మీరే చూశారు కదా, సుమిత్రని దశరథని ఈ కార్తీక్ ఎలా కలిపాడో. రేపు శ్రీధర్ని కాంచన్ని కూడా కలిపేస్తాడు. వీడు ఏదైనా చేస్తాడు. వీడికి అన్నీ వాళ్ళ తాత తెలితేటలు. పారిజాతం, ఈ ఒక్క మాట కరెక్ట్గా చెప్పావు. ఇక నీతో పని లేదు కానీ ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఒరే కార్తీక్, ఈ అవకాశంతో మీ అమ్మని, మీ నాన్నని దగ్గర చేయడానికి ఇంకేదైనా ప్లాన్ ఉందేమో ఆలోచించు. తాత, నువ్వు ఇంత ఈజీగానే చెప్తావు, కానీ అక్కడ పరిస్థితి అలా లేదు. ఆలోచించరా, ఏదో ఒకటి దొరుకుతుంది. సుమిత్ర దశరథ కలుస్తారని అనుకున్నాం మనం, కానీ ఎలా వాళ్ళ కోపాలు పోయాయి. అలాగే మీ అమ్మ మీ నాన్న మీద ఉన్న కోపం పోయేలా చేయాలి. అప్పుడే వాళ్ళిద్దరూ కలుస్తారు. సరే తాత, ఆలోచిస్తానులే అని అంటాడు. ఇంకా ఒక పక్కన సుమిత్ర, జోష్న, మనం గుడికి వెళ్దాం, వస్తావా? మమ్మీ, ఇప్పుడు నన్ను గుడికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? జోష్న, నాతో పాటు వస్తావా లేదంటే ఇంట్లో ఉంటావా? నేను మమ్మీ దగ్గర చెడ్డదాన్ని కాకూడదు. సరే మమ్మీ, వస్తున్నాను అని చెప్పేసి జోష్న అలాగే సుమిత్ర కలిసి గుడికైతే వస్తారు. ఇక సుమిత్ర, చూడు జోష్న, నేను గుడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఎందుకు మమ్మీ? గుడిలో వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అవును, గుడికి వచ్చినాక మనం చేసే ప్రతి తప్పుని మర్చిపోయి ప్రశాంతంగా ఉంటాం. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. అంత పెద్ద తప్పు నేనేం చేశాను మమ్మీ? చూడు జోష్న, నువ్వు ఏ తప్పు చేయలేదు, కానీ తప్పుల మీద తప్పులు చేసి ఎదుటివాన్ని బాధ పెడుతున్నావు. ఆ ప్రవర్తనని మార్చుకో అని చెప్పేసి సుమిత్ర అయితే అంటుంది. ఇక జోష్న, ఇవన్నీ కూడా సుత్తి మాటలు, అందుకే నేను రాననుకున్నాను. నన్ను అనవసరంగా తీసుకొచ్చావు అని చెప్పేసి జోష్న అయితే, మమ్మీ నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది, ఈ పూజ ఏదో నువ్వు చేసుకో, నేను వెళ్తున్నాను అని చెప్పేసి జోష్న వెళ్ళిపోతూ ఉంటే, జోష్న ఆగు. మమ్మీ, నేను ఇక్కడికి వచ్చింది నీతో పాటు ఉందామని, కానీ నువ్వు ఇక్కడ కూడా ఆ దీపని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు, అందుకే వెళ్తున్నాను అని చెప్పేసి జోష్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సుమిత్ర అక్కడ ఉన్న పూజారితో, పంతులు గారు, నా కూతురికి త్వరగా వివాహం అవ్వాలి, నా కూతురు మనసు మారాలి, దాని పేరున అర్చన చేయించండి అని అనగానే పంతులు గారు ఇంకా పూజ చేయిస్తూ ఉంటారు. ఇంతలోకి అప్పుడే అక్కడికి గౌతమ్ మోసం చేసిన శ్రీలక్ష్మి వస్తుంది. ఇక తనని చూసిన సుమిత్ర, నువ్వు
ఆ రోజు గౌతమ్ నిన్ను మోసం చేశాడని చెప్పావు కదా? అవునండి. ఈ బిడ్డ గౌతమ్ బిడ్డేనండి. వాడింకా నిన్ను మారలేదా? వాడు ఒక పెద్ద వెధవండి. వాడెందుకు మారతాడు? చూడమ్మా, ఆ రోజు నువ్వు నిజం చెప్పడానికి వచ్చిన నీ మాటని పట్టించుకోలేదు. అలాగే దీపని మేము నమ్మలేదు. ఆ రోజే మేము నమ్ముంటే నా కూతురికి పరిస్థితి వచ్చేది కాదు. చూడండి, ఆ రోజు మీరు నమ్మకపోవడానికి కారణమే మీ అమ్మాయి కదా. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఆ రోజు నీ భర్త అంటూ ఆ గౌతమ్ గడు ఒకరిని పంపించాడు కదా. ఆ రోజు నా భర్త అని వాడిని పంపించింది ఆ గౌతమ్ కాదండి. మరెవరు? మీ అమ్మాయి జోష్నే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునండి. ఆ రోజు ఆ సత్యపండు మా వీధిలో పెద్ద రౌడీ. వాడు మా ఇంటి అక్కడికి వచ్చి నా భర్త అని ఎందుకు నాకు చెప్పాడో అర్థం కాలేదు. వాడు నన్ను బెదిరించడంతో నేను కూడా వాడి మాటల్ని అవునని ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తీరా మా వీధిలోకి వెళ్ళాకే తెలిసింది మీ అమ్మాయి వాడికి డబ్బులు ఇచ్చి అలా చెప్పమంది అని. పెద్దోళ్ళ విషయం కదా, నాకెందుకని ఆ రోజు నేను మీతో ఈ విషయం చెప్పలేదు. కానీ ఆ రోజు నా మాటలు నమ్మకపోవడానికి కారణం మీ అమ్మాయి జోష్నేనండి. ఇది మాత్రం నిజం. నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను. దీపక్క చాలా మంచిది అని చెప్పేసి అంటుంది. ఒక్కసారిగా సుమిత్ర ఆ మాటలు విని షాక్ అవుతుంది. అంటే జోష్నకి గౌతమ్ మంచివాడు కదని ముందే తెలుసా? తెలిసి కూడా జోష్న అందరి ముందు అబద్ధాలు చెప్పిందా అని చెప్పేసి సుమిత్ర చాలా కోపంగా ఇక అక్కడి నుంచి ఇంటికైతే వెళ్తుంది. ఇంతలోకి జోష్న అయితే హాల్లో కూర్చొని దీపా నాకు కాఫీ తీసుకొని రా అని అంటుంది. ఇక దీప కాఫీ తీసుకొని వెళ్ళి ఇస్తుంది. ఇక జోష్న ఆ కాఫీ తాగి ఈ కాఫీ చాలా చేదుగా ఉంది, నాకు మళ్ళీ స్ట్రాంగ్గా షుగర్ ఎక్కువ వేసి మంచి కాఫీ తీసుకురా అని వెనకాలనే దీప వెళ్ళి కాఫీ పెడుతూ ఉంటుంది. మళ్ళీ ఆ కాఫీ తాగానే ఇది చాలా స్వీట్గా ఉంది, చాలా చిక్కగా మిల్క్ ఎక్కువ వేసి నాకు కాఫీ కలుపు అని అంటుంది. జోష్న కావాలని చేస్తున్నావా? చూడు దీప, నువ్వు ఇంటి పని మనిషివి. పని మనిషి ఓనర్ చెప్పినట్టు చేయాలి, చేయకపోతే మానేసి అని అంటుంది. అక్కడే ఉన్న పారిజాతం ఏంటే దీపని ఇండైరెక్ట్గా బలి ఆడుకుంటున్నావు? గ్రాని ఈ రోజు నుంచి దీపకి చుక్కలు చూపిస్తాను అని చెప్పేసి అంటుంది. తర్వాత దీప మళ్ళీ కాఫీ తీసుకుని రాగానే జోష్న అసలు దీన్ని కాఫీ అంటారా ఇది అని కిందకి విసిరిస్తుంది. అదంతా క్లీన్ చేయి జోష్న. పని మనిషి క్లీన్ చేస్తే తప్పేంటే? నిన్ను ఇక్కడ పెట్టుకుంది అందుకే కదా అని పారిజాతం అంటూ ఉంటుంది. ఇంతలోకి సుమిత్ర అక్కడికి వస్తుంది. దీప అది క్లీన్ చేయబోతూ ఉంటే ఆగు దీప అని వెనకాలనే మమ్మీ కాఫీ కింద పడింది, క్లీన్ చేయాల్సింది పని మనిషి కదా. కాదు, క్లీన్ చేయాల్సింది నువ్వు. మమ్మీ ఏంటి? క్లీన్ చేయమంటున్నానుగా, చెయ్యు. మమ్మీ చేస్తావా చేయవా? అది కదా సుమిత్ర, జోష్న క్లీన్ చేయడం ఏంటి? అత్తయ్య గారు మీరు కాసేపు సైలెంట్గా ఉన్నాడు. జోష్న క్లీన్ చేయి అని వెనకాలనే జోష్న ఇంకా బకెట్ నీళ్ళు తీసుకొచ్చి క్లీన్ చేస్తూ ఉంటుంది. అందరూ కూడా హాల్లోకి వస్తారు. అందరికీ ఏమీ అర్థం కాదు. ఇక జోష్న క్లీన్ చేసేసి వచ్చాక మమ్మీ చాలా బాగుంది, నువ్వు దీపని ఇంత ఇదిగా నమ్ముతున్నావు. కన్న కూతురు కంటే దీపం మీదే నువ్వు ఇంత ప్రేమను చూపిస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. జోష్న అవును మమ్మీ, దీప నా పెళ్ళిని చెడగొట్టింది, నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంది. ఆ గౌతమ్ మంచివాడు కాదని ఒకసారి, మంచోడని ఒకసారి చెప్పింది. నువ్వు అవన్నీ మర్చిపోయి నాకంటే దీపని సపోర్ట్ చేస్తున్నావా అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర జోష్న చెంప పగలు కొడుతుంది. మమ్మీ నోర్మై, ఎవరిని మోసం చేస్తారో నాకు బాగా తెలుసు. గౌతమ్ మంచివాడు కాదని నీకు ముందే తెలుసు. తెలిసి కూడా నువ్వు వాడితో పెళ్లి కొప్పుకున్నావు. దీప గౌతమ్ మంచివాడు కదని నిరూపించడానికి గౌతమ్ మోసం చేసిన అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే వాడిని సత్యపండిని తీసుకొచ్చి వాడిని నీ భర్త అని అందరినీ నమ్మించావు. ఎందుకు అలా చేసావు? మమ్మీ చెప్పు జోష్న, నాకంతా తెలిసిపోయింది. ఆ అమ్మాయి నాతో అన్ని నిజాలు చెప్పింది. చెప్పు, ఎందుకు వాడిని తీసుకొచ్చి గౌతమ్ మంచివాడన్నట్టు అందరినీ నమ్మించావు? చెప్పు అని వెనకాలనే. అది కాదు అంటే మమ్మీ చెప్తావా చెప్పవా అని వెనకాలనే. సారీ మమ్మీ, దీప మీద కోపంతో ఆ పని చేశాను. దీప నా పెళ్ళి ఆపేస్తే మీ అందరూ దీపని ఆశ్రయించుకుంటారని నేను అలా చేశాను అని మొత్తం నిజాన్ని చెప్పేస్తుంది. ఒక్కసారిగా దశరథ, శివనారాయణ, కార్తీక్, దీప అందరూ కూడా షాక్ అవుతారు. ఇక కార్తీక్ అత్తకి నిజం తెలిసినట్టుంది. దీప అవును బావా, ఇప్పుడు అమ్మ చాలా బాధపడుతుందేమో. అత్త బాధపడటం పక్కన పెట్టు,
ముందు నీ మీద ఉన్న అత్త కోపం కొంచెం తగ్గుతుంది అని అంటాడు. ఇక జోష్న, మమ్మీ అది మాట్లాడక జోష్న, నిన్ను చూస్తుంటే భయంగా ఉంది. నీ స్వార్థం కోసం ఏదైనా చేస్తావు నువ్వు. ఛీ, నేను నమ్మాలంటేనే అసహ్యం వేస్తుంది అని చెప్పేసి సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.